ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించుకొని ఆయన మందిరానికి, పరిశుద్ధ మందిరానికి మనందరినీ తోడుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ సమయమందు మరి ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ఆయనకి సమర్పించుకుంటూ ఆరాధన క్రమం అంతా కూడా ఆయనకి మహిమకరంగా జరిగినట్లుగా, ఆయనే అధిపతిగా ఉండి ఈ కార్యక్రమాన్ని జరిగినట్లుగా మనందరం కూడా ఏక మనసుతో ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కనికరముగల తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దర్శించి ప్రవ్వా రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చి ప్రవ్వా ఇది ఈ పరిశుద్ధ దినాన నాయన నీ పరిశుద్ధ మందిరంలో మేమందరం చేరుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. రావాల్సిన బిడ్డలతో మాట్లాడండి అయ్యా. ఈ ఎండాకాలంలో ప్రవ్వా నాయన తండ్రి త్వరగా మందిరానికి వచ్చి నా ప్రవ్వా నీ యొక్క తండ్రి ప్రేమగల రెక్కల నీడలో నా ప్రవ్వా మేము స్తుతించుకొని ఆరాధించుకొని ప్రవ్వా నా తండ్రి దివ్యమైన నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. రావాల్సిన బిడ్డలందరితోని మాట్లాడండి, ప్రేరేపించండి, సమయానికి రావడానికి నడిపించండి. ప్రవ్వా మీ కొందనాలు మీ దయను కృపను మాత ఉంచమని అయ్యా పాటల ద్వారా మేము మహింపరచడానికి నాయన గళములెత్తి నేను స్తుతించడానికి మాకు మంచి గొంతుకులు దయచేయండి. ఆత్మతోనూ సత్యంతోనూ ప్రవ్వా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి అయ్యా. దివ్యమైన నీ వాక్ ద్వారా మాతో మాట్లాడి నాయన తండ్రి మా జీవితాలు మరింతగా మీకు సన్నిహితంగా చేసుకునేటట్టుగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నా. మీ సన్నిధిని ఉంచండి, మీరు అధిపతిగా ఉండండి ప్రవ్వా. అయ్యా నా తండ్రి నాయన సమస్తమును మర్యాదగాను క్రమముగాను మీకు మహిమకరముగాను జరిగినట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపజేయమని ఘనమైన మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైనటువంటి యేసే పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటల ద్వారా ఆయన నామాన్ని స్తుతిద్దామండి. మొట్టమొదటి పాటగా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము అనే పాటను పాడదాం. బుక్స్ ఉన్నట్లయితే 52వ పాట. స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు
ఎంతో ఆశ ఉన్నది అనేటువంటి పాటను పాడదాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని నీతోనే నడవాలని నీలాగే మాట్లాడుటలో ప్రేమించుటలో కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో నీలాగా బ్రతకాలని నీ చిత్తం చేయాలని బ్రతకాలని నీ చిత్తం చేయాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మూడో పాటగా ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితం అనే పాటను పాడదామండి. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి అతిక్రమములు పరిహరింపబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో, ఎవరి పాపములు మన్నించబడెనో. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరము విను వీనులే వీనులు, క్రీస్తు యేసు స్వరము విను వీనులే వీనులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరము, ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరము. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు, ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును. అపవాది తంత్ర
ఇంతవరకు పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కీర్తనలు 119వ అధ్యాయము, కీర్తనలు 119వ అధ్యాయము 137వ వచనము నుంచి 152వ వచనం వరకు చదువుదామండి. కీర్తనలు 119వ అధ్యాయము 137వ వచనము నుంచి 152వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవలసిందిగా సిస్టర్ సుమిత్ర గారిని ముందుకు రమ్మని ప్రభు పేరట మనం చేస్తున్నాం. నూట ముప్పై ఏడవ వచనం నుండి 152 వరకు చదువుకో. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నీ విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారకమును నీ మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యముగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఈ సమయంలో సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరన్నా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని నామ స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలు. పోయిన చదవం దాకా దేవుడు మనకి ఏం కాకుండా దేవ విషయం గురించి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నాది చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, నాకు మరి 16th అంటే ఈ వీక్ థర్స్డే నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. 3 సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి మీ ప్రార్థనలో పెట్టాలని కోరుచున్నాను. ఇంకా నాకు ఉన్న ఒక బ్యాక్లాగ్ కూడా మరి అది క్లియర్ అయ్యేలాగా హోప్ఫుల్లీ 4th ఇయర్కి వెళ్ళే ముందు మరి ఈసారి అది క్లియర్ అయిపోయేలాగా మరి మీ అందరు ప్రార్థనలో పెట్టాలని నేను కోరుచున్నాను. మరి ఇప్పటి వరకు మరి నా కోసం ప్రార్థన చేసిన అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రేయర్ రిక్వెస్ట్, మరి సాక్ష్యం. ఆబ్వియస్లీ మనకి ఈ నాకు మరి మిడ్-2 ఎగ్జామ్స్ రాసే ముందు యాక్చువల్లీ చాలా ఈవెంట్స్ జరిగాయి అన్నమాట. సో నాకు అసలు చదువుకునే టైం దొరకలేదు. అయినా కూడా దేవుడు మరి ఎగ్జామ్ రాయడానికి మంచి సహాయం చేసినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక ల్యాబ్ ఎగ్జామ్స్ కూడా, ఇంకా వైవాలో, ఇంకా అలా మరి దేవుడు చాలాసార్లు మనకు సాయం చేసినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించాక ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ మీరు ప్రేయర్లో పెట్టుకోవాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఇంకా మరి రూబీ గురించి రూబీ చెప్పుకోవాలి, కానీ నేనే చెప్తున్నా.
నుంచి అమ్మాయి బాధపడుతూనే ఉంది. ఇయర్స్ అవుతుంది, మంత్స్ అవుతున్నాయి, ఇంకా చేతి నొప్పి అట్లానే ఉంటుంది. ఏదో రకంగా ఆన్ అండ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది, చాలా సఫర్ అవుతూనే ఉంది. అలాగే మళ్ళా మరి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మొన్న కూడా మరి కాలేజీలో కళ్ళుతిరి పడిపోయిందంట ఆ రోజు. థర్స్డే, ట్యూస్డే అనుకుంటా, ట్యూస్డే. ఇంకా మరి ఆ రోజు కూడా మరి మళ్ళీ అన్న వెళ్ళి రాబీ వెళ్ళి తీసుకొచ్చేసారు ఇంటికి. నా కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, అంటే నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇక్కడ ఉన్నారు, ఆమె కాల్ చేశారు నాకు. ఇలాగ నేను క్లాస్లో ఉండి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు యాక్చువల్లీ. మళ్ళీ కంటిన్యూస్గా చేస్తానున్నారు ఆవిడ. అప్పుడు బయటకు వచ్చేసి ఏంటనంటే ఇలా వివియాన జెనిక్స్ ఇలా పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది, ఏం చేయను వాళ్ళ అన్నకు కాల్ చేయను అంటే, లేదు లేదు వాళ్ళ అన్న ఎగ్జామ్లో ఉన్నాడు, నేను మా దగ్గర ఉన్న పాపను పంపిస్తానని నేను వెంటనే మన బ్లెస్సీకి కాల్ చేశాను. పాపం బ్లెస్సీ అప్పుడే ఊరి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అప్పుడే బ్యాగ్ పెట్టిందంట. మరలా వెంటనే మరి రూబీ దగ్గరికి వెళ్ళి రూబీని తీసుకెళ్ళి తన రూమ్లో పడుకోబెట్టుకొని ఓఆర్ఎస్ ఇవన్నీ ఇచ్చి పడుకోబెట్టింది. పడుకోబెట్టిన తర్వాత తను బాగానే ఉన్నాక ఇంకా తర్వాత ఈయన తీసుకొస్తారు వెళ్ళి. అలాగా అది పరిస్థితి. అంటే ఈ 3 days కొంచెం రెస్ట్ తీసుకుంది, కానీ మేము ఏ హాస్పిటల్కి అది ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు. ఇంక ఈరోజు ఏమైనా చూపిద్దామంటే, ఒకటే అన్నది 18th నుంచి తనకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఏదైనా చెప్పినా ప్రాబ్లం కదా, ఏదో రకంగా భరించి 18th 19th అంటే 6 days ఉంటాయి. మరి ఎగ్జామ్స్ రాసేసి అప్పుడు వస్తాడు అటు, వచ్చిన తర్వాత ఏదైనా చెకప్కి అది వెళ్తాను అనేసి అన్నది. మరి దయతో రూబీ కోసం ప్రార్థన చేయవలసిందిగా మరి రూబీ తరపున నేను మీ అందరికీ ప్రార్థన విన్నపాన్ని పెడతా ఉన్నాను. దయతో మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. మరి ఎగ్జామ్స్ అయిన తర్వాత దేవుడి చిత్తం ఆ బిడ్డ సంగతి ఏంటో చూపిద్దామని అనుకుంటున్నాం. మరి ఇది ఈ సఫరింగ్ మీకు తెలిసిందే, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది, బాగానే ఉన్నట్టు ఉంటుంది, సడన్గా ఏదోటి అవుతూ ఉంటుంది. దయతో ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయండి? సాక్ష్యాలు లేకపోయినట్లయితే మనం ముందుకు కొనసాగుదాం. స్తుతి ఆరాధన చేద్దాం ప్రభు సన్నిధిలో. తర్వాత మనం వాక్య ధ్యానానికి వెళ్దాం. మరి 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడి తిప్పుకొని, ప్రభు వారమంతా మమ్మల్ని కాపాడిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. మీ దయను మీ కృపను మాకు అనుగ్రహించిన దేవా మీకు వందనాలు. ఇది నాన్న మేము సజ్జీల లెక్కలు ఉన్నామంటే అది కేవలం నీ కృపగా నా తండ్రి, నీ ప్రేమగా నా తండ్రి నాయన మేము గ్రహిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. మీ యొక్క సన్నిధి కృపను మాతో ఉంచి బలపరచండి ప్రభా నాయనా. మీకు స్తుతులు వందనాలు. మా పక్షం నుండి మమ్మల్ని ప్రేమించిన దేవా మీకు స్తుతులు వందనాలు. మమ్మల్ని రక్షించుకున్న దేవా మీకు స్తుతులు వందనాలు, స్తోత్రం. మమ్మల్ని పోషించిన దేవా మీకు స్తుతులు వందనాలు, స్తోత్రం. మా బిడ్డల స్టడీస్లో తోడైన దేవా మీకు వందనాలు. మా బిడ్డల యొక్క నడవడికలో తోడైన దేవా నీకు వందనాలు. మమ్మల్ని ఆదరించిన దేవా మీకు వందనాలు. మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు. నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని కాపాడిన దేవా మీకు వందనాలు. భయంకరమైన ఎండల్లో ప్రభా ఎటువంటి అపాయం కలగకుండా మమ్మల్ని సజ్జులకు ఉంచిన దేవా మీకు వందనాలు. మా అనారోగ్య పరిస్థితుల్లో తోడైన దేవా మీకు వందనాలు. మా యొక్క వేదనకర పరిస్థితుల్లో ఆదరణించిన దేవా మీకు వందనాలు, స్తోత్రం. నాయన అధైర్యంతో మా బ్రతులు కొనసాగిస్తున్నప్పుడు నేనున్నానని ధైర్యం ఇచ్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రం. మీ కృపకై వందనాలు, మీ ప్రేమకై వందనాలు, మీ యొక్క దయకై వందనాలు. మీకే స్తుతి ప్రభువా, స్తుతి తండ్రి, స్తుతి అయ్యా. మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తుతి చెల్లించుకుంటున్నామయ్యా. మహోన్నతుడా మీకు స్తుతి చెల్లించుకుంటున్నామయ్యా. సర్వాధికారి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. మహిమగల దేవా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడైన దేవా మీకు స్తుతులు, వందనాలు. మాతో ఉన్న దేవుడు నా తండ్రి, మమ్మల్ని ఆదరించిన దేవుడు అయ్యా. మమ్మల్ని రాజులుగాను యాజక సమూహముగాను మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం, స్తోత్రం. నీ రక్తాన్నిచ్చి మమ్మల్ని కొన్న దేవా మీకు స్తుతి, 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 స్తోత్రం. మీ పాదములకు స్తుతులు చెల్లించుకున్నాం. మీ నామానికి వందనాలు, స్తోత్రం అయ్యా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా,
గణపరుస్తూ ఉన్నాం ప్రభా. మీకు మాత్రమే ఆరాధన చేయగలము నా తండ్రి. ఆరాధనకు యోగ్యుడైన దేవా, మీకు స్తుతులు వందనాలు. నిజమైన అమూల్యమైన నీ రక్తంతో మమ్మల్ని కడిగిన దేవుడు ప్రభా. అయ్యా, మమ్మల్ని రాజులుగా చేసి యాజకులుగా చేసి మమ్మల్ని బ్రతికించిన తండ్రి, నీ సొత్తుగా చేసుకున్న దేవా, మీకే వందనాలు, స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ నీ అభిషేకాత్మను మాపై ఉంచి మమ్మల్ని ఆదరించి నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. నిరంతరం మాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్న దేవా, మీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, ఎలాంటి పరిస్థితులు కూడా మమ్మల్ని విడిచిపెట్టని దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయకే వందనాలు, మీ ప్రేమకై వందనాలు, మీ కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ కృపగల ఆత్మతో మమ్మల్ని నింపి దివ్యమైన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని సర్వోన్నత మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడు అత్యున్నతుడైనటువంటి యేసయ్య మహిమోన్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలు. కూర్చున్నందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయమందు ఆయన యొక్క వాక్య ధ్యానంలోకి వెళదామండి. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ, స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా గత వారం మీరు కాపాడి నీ మందిరానికి తీసుకొని వచ్చారు, మీకు వందనాలు. నీ మందిరంలో ఉండడానికి నా తండ్రి ఈ గొప్ప ధన్యతను పొందుకోవడానికి ఇది నాన్న మీరు మాకిచ్చినటువంటి నాయన కృపకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రవ్వా, ఇంతవరకు మిమ్మల్ని ఘనపరుచుకునే కృపను మాకు ఇచ్చారు. స్తుతి ఆరాధన చేసుకుని మిమ్మల్ని తండ్రి స్తుతించే కృపను మాకు ఇచ్చారు ప్రవ్వా. అయ్యగారు, మీ దివ్యమైన వాక్కును ప్రవ్వా వినడానికి ఆశతో కూడి ఉన్నాం తండ్రి. అయ్యా, బలమైన నీ వాక్కును ప్రవ్వా మాకు అనుగ్రహించండి. అయ్యా, నీ వాక్యం ద్వారా హెచ్చరికనిస్తారో ప్రవ్వా, ఆదరణిస్తారో నా తండ్రి. అయ్యా, బలాన్ని ఇస్తారో ప్రవ్వా, మారు మనసు కొరకు మమ్మల్ని నడిపిస్తారో నాయన, సమస్తము మీకు అప్పగించుకుంటున్నాం. మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఏ బిడ్డకి ఎలాంటి వాక్యం కావాలో ఆ విధంగా మీరు మాట్లాడండి నాయన, మీకు వందనాలు. నిలబడినటువంటి నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. నేనైతే ప్రవ్వా జ్ఞానవంతురాలి కాదు, గొప్పదాన్ని కాదు నాయన, రిక్తురాలి నా ప్రవ్వా. నీయో నాయన ఈ పాత్రలో ప్రవ్వా నీ యొక్క దివ్యమైన వాక్కును ప్రవ్వా నా తండ్రి నింపమని అడుగుచున్నా. బలమైన నీ వాక్కుని నింపమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, నీ బోరగా నన్ను వాడుకోండి ప్రవ్వా. నా పెదవులు కాల్చండి, నా సొంత మాటల్ని మరుగుపరచండి, నన్ను మరుగుపరచండి. నీ ఆత్మతో నింపి ప్రవ్వా మిమ్మల్ని కనుపరుచుకొని ప్రవ్వా గొప్ప వాక్యమును నాయన, బలం కలిగినటువంటి వాక్యం మాకు దయచేయమని అడుగుచున్నా. అయ్యా, ఈ ఆత్మతో నన్ను నింపి ప్రవ్వా నీ బోరగా వాడుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది నా వాక్య ధ్యానానికి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటనంటే, ఇక్కడ కాపాడేటువంటి దేవుడు. మన దేవుడు ఎవరండి? కాపాడేటువంటి దేవుడు. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందుగా ఒక మాట నేను మాట్లాడి తర్వాత ముందుకి కొనసాగుతా. నేను ఒక క్వశ్చన్ అడిగాను నేను రూబీని. ఏంటంటే, చాలా చోట్ల కొన్ని మినిస్ట్రీస్లో అయితే ఒక లోగో పెట్టుకుంటారు. ఏంటంటే, వాటర్లో స్విమ్ చేస్తున్న ఫిష్ని పెడతా ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? ఒక పక్కన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనిపిస్తున్న పావురాన్ని పెడతారు, బైబిల్ పెడతారు. లేదంటే కొన్ని చోట్ల చాలా ఫేమస్ ఇది, ఒక ఆ మినిస్ట్రీ పేరు అయితే మర్చిపోయింది, కానీ చాలా చోట్ల చూస్తూ ఉంటా బుక్స్ మీద కానీ వాటర్ ఉండి వాటర్లో మరి ఫిష్ స్విమ్ చేస్తున్న ఫిష్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఫిష్ని ఎందుకు పెడతారు? నేను రూబీని అడిగితే రూబీ నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే,
దేవుడు చెప్పారు కదా, ఎందుకనంటే శిష్యులందరినీ కూడా నన్ను వెంబడించండి, చేపలు పడుతున్న మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని దేవుడు చెప్పాడు కదా. మరి క్రైస్తవులకి అందరికీ కూడా ఒక టార్గెట్ ఉంటుంది, ఏంటంటే ఫిష్ని పట్టడం, అంటే లైక్ ఆత్మల్ని సంపాదించడం. సో అందుకు సాదృశ్యంగా పెడతారు అది అనేసి అన్నది. ఇంకా మన దగ్గర ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా? ఎనీ అదర్ ఆన్సర్స్? రూబీ చెప్పింది కాకుండా చెప్పండి. కరెక్ట్ అండి. ఇక్కడ నిజమే, అది ఏకాత్మ అంటారు. సిస్టర్ చెప్పింది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మాకు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి కొంచెం బాగా తెలుస్తుంది, పైగా అమలాపురం వాళ్ళకి గోదావరి చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది, రైట్? సో సిస్టర్ వాళ్ళది అక్కడే, అందుకని బాగా తెలుసు, రైట్? పులస అని ఒక చేప ఉంటుంది, విన్నారా? పులస వినకపోయిందని అంటే అసలు అది చాలా కష్టతరమైన ఆ వర్డ్, ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఏంటనంటే అది వచ్చు కాలంలోనే అందరికీ ఏమిస్తారంటే చేప మందని ఇస్తూ ఉంటారు. సేమ్ టైం అనుకుంటున్నాను కదండి సిస్టర్, అదేనా కాదా? ఏమో మరి అనుకుంటా, తెలీదు. మన చంద్రబాబు నాయుడు గారే ఫస్ట్ వెళ్ళి ఓపెన్ చేస్తారు. అది వేసుకున్న తర్వాత ఆయన వేసినాక అందరికీ అమ్ముతారు అనమాట. అయితే ఏంటి, అది ఆంధ్రాలోనే ఇస్తారు, అక్కడికి వెళ్తూ ఉంటారు. ఏంటిది అని అంటే రకరకాలైన జబ్బులు పోతాయంట ఆ చేప మందు తీసుకుంటే. అంతేకాదని మనం తీసుకునే D3లు కానీ AND ట్యాబ్లెట్స్ కానీ వీటన్నిటిలో దాని కాంబినేషనే పెడతా ఉంటారు యాక్చువల్గా. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుంది అని అంటే, ఆ యొక్క పులస అనేటువంటి చేప, నేను నార్మల్ చేప అన్నాను కానీ సిస్టర్ పులస చేప గురించి చెప్పారు కనుక సో అదే ఎగ్జాంపుల్గా తీసుకుంటా. అది ఎంత కాస్ట్లీ అని అంటే ఒక ఏమంటారు దాన్ని, ఇది ఉంటుంది అనమాట. ఏంటది, ఒక ప్రోవర్బ్ అనాలో లేకపోతే సేయింగ్ అనాలి, ఏమనాలి నాకు తెలియదు కానీ, లేకపోతే మీమ్ అని కూడా అనకూడదు, మీమ్ అనకూడదు, వెనక జోక్ అయిపోద్ది మళ్ళీ, రైట్? అది ఏంటని అంటే కనుక ఇక్కడ ఆస్తులు అమ్ముకునైనా పులస చేప తినాలటండి. ఏంటండి, ఆస్తులు అమ్ముకునైనా జీవితంలో ఒక్కసారి పులస చేప తినాలంట అంటూ ఉంటారు. అక్కడైతే చాలామంది ఎక్కువ మా ఏరియాస్లో అయితే క్షత్రియ అని లేకపోతే రెడ్డిస్ అని కాపులని ఎక్కువ ఉంటూ ఉంటారు. ఏం చేస్తారంటే సంవత్సరానికి సరిపడా రెడీగా ఉంటారు. 15,000 25,000 కూడా ఉంటుందండి ఆ చేప. అంత కాస్ట్లీ చేప అనమాట. అయితే దానిలో నాకు ప్రత్యేకత ఏంటి అని అంటే, యాక్చువల్గా పుట్టడం సముద్రంలో పడుతుంది కానీ స్వామింగ్ అంటారు కదా, ఏంటది, గుడ్లు పెట్టడానికి కరెక్ట్ అయిన వర్డ్. అది ఏం చేస్తుంది అని అంటే ఇక్కడికి వస్తుంది, మంచినీళ్ళకి వస్తూ ఉంటుంది. మంచినీళ్ళకి రావాలంటే యాక్చువల్గా ఏం చేయాలి, రివర్సే కదా, స్విమ్మింగ్. రివర్స్లో చేసి అక్కడుండి ఒకనొక ప్రదేశంలో అది మళ్ళీ గుడ్లు పెట్టి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే సముద్రంలోకి వెళ్ళిపోద్ది. ఆ మధ్య కాలంలో అది చేంజ్ అవ్వకముందే పట్టుకుంటారు అనమాట. అది ఒక ఏముంటుందంటే నేచురల్గా ఉండేటువంటి, మరి ఈ కాలువల నుంచి ఎక్కడికి వెళ్తారంటే సముద్రంలోకి వెళ్ళే ఒక మంచి ఏరియా ఉంటుంది అనమాట. ఆ కార్నర్ దగ్గర ఉండి అక్కడి నుంచి పట్టుకుంటారు. అది చాలా కష్టతరమైనటువంటి ఏరియాస్, అంటే పట్టుకోవడానికి సరిపడే ఏరియాస్ వాళ్ళకి తెలుసు కనుక, ఎవరికి తెలుసు, జాలర్లకి తెలుసు కనుక వాళ్ళు పట్టుకొని దాన్ని అక్కడ అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్తున్నాను కదండి, 25,000 అంటే మాటలు కాదు కదా. అయినా దాంట్లోనంట మళ్ళా పులస బాడీ ఒక రకం అయితే దాని హెడ్ తినడం మరొక బాడీ, మరొక గొప్పతనం అనమాట. మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం, ఎందుకంటే డాడీకి చాలా ఇష్టం, నాన్నగారికి కంపల్సరీ ఆ టైంలో తీసుకుంటూ ఉండేవారు. ఈస్ట్ గోదావరి ఆంధ్రాలో ఎక్కువగా ఇది ఫేమస్, రైట్? అయితే ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, ఆ లోగోకి మీనింగ్ ఏంటి అని అంటే, క్రైస్తవుడు ఎప్పుడట తన జీవితంలో కాముగా నీళ్ళు ఎలాగెళ్తే అలాగే వెళ్ళే పరిస్థితి కాదు, ఎదిరిదేవాడే క్రైస్తవుడు. దేనికి, ఎలాంటి పరిస్థితికి అయినప్పటికీ కూడా ఎదురీది నిలబడి తన వాల్యూని పెంచుకునేవాడు. ఈ పులస ఎదురీదే శక్తి ఉంది కనుక దాని వాల్యూ చాలా ఎక్కువ. నార్మల్ చేపలన్నీ ఏంటి, వాటర్ ఎటు వెళ్తే అటు, కొన్ని మునిగిపోయి ఉంటాయి, కొన్ని తేలే ఉంటాయి, కొన్ని మధ్యలో ఎలా కావాలంటే అలాగా స్విమ్ చేసే ఉంటాయి. కానీ ఈ పులస అనేటువంటి దానికి ప్రత్యేకమైన స్థితి ఏంటంటే, దానికి ఒక గొప్ప కెపాసిటీ ఉంది. ఏంటా కెపాసిటీ అని అంటే, అది ఎదురీదగలే శక్తి కలిగింది. క్రైస్తవుడంట అంత వాల్యూ ఉన్నటువంటి విలువైనటువంటి చేపలు అంటాడంట. ఎందుకో తెలుసా, చేపలు పట్టడమే మన పని కాదండి, చేపలు ఉన్న మనం కూడా ఎదురీదగలిగే శక్తిని కలిగి ఉండాలంట. వాడే నిజమైన క్రైస్తవుడు. ఏం ఎదురీదాలి మనం, ఎన్ని శ్రమలు వచ్చినా ఎదురీదాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురీదాలి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదురీది నిలబడి ఉన్నప్పుడు ఆ చేప వాల్యూ ఏమవుతుంది,
పెరుగుతుంది. ఆ క్రైస్తవ జీవితం యొక్క వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది అన్నమాట. అంతేగాని నీళ్ళు ఎటు వెళ్తే ఆ ప్రవాహం గుండా వెళ్ళిపోయేదానికి వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడరు పట్టుకోవడానికి, అమ్ముకోవడానికి. ఒక చేప 25,000 పైన అంటే మాటలండి, కేవలం ఒక్కరోజు తినడానికి 25,000 ఖర్చు పెడతారు. ఎందుకంటే దానికున్న విలువ అలాంటిది, దానికి ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూ అలాంటిది. సో ఈరోజు ఒక క్రైస్తవుని పట్టుకుంటే కనుక ఆ క్రైస్తవుడంట ఎదురీది నిలబడినప్పుడు వాని యొక్క వాల్యూ ఏమవుద్దటండి, దేవుని దృష్టిలో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్. అందుకే అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు విడిచిపెట్టడంట. ఎవరండి మన దేవుడు? కాపాడే దేవుడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని చూస్తే గనక ఏముందండి ఈ వాక్యంలో? నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును కదండి. మరి అంతేకాకుండా నదుల్లో బడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఈ సహాయం అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా పొందుకోగలం, ఎవరు పొందుకోగలరు ఈ సహాయం అని అంటే ఆయన యందు నీతి కలిగి జీవించే వారికి ఆయన ఈ సహాయతను ఇస్తానని వాక్యంలో చెప్తా ఉన్నారు. ఎవరు అనంటే మరి మీకు కావాలంటే చూడొచ్చండి, యెషయా గ్రంథం 43 అధ్యాయం 13వ వచనంలో చూడొచ్చు. అయితే ఎవరి గురించి దేవుడు ఈ మాటను మాట్లాడుతున్నారంటే కోరెషు అనేటువంటి ఒక రాజు, పారసీక రాజులు ఉంటారు కదండి. ఆయన కోరెషు, సైరస్ అంటూ ఉంటారు కదా, చాలా మంది పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఒక అన్యుడైనటువంటి రాజు పేరు ఎందుకు పెట్టుకోవాలి క్రిస్టియన్స్? అసలు క్రైస్తవులు ఒక అన్య రాజు పేరు అహేశ్వరోష్ అని ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకుంటారండి, పెట్టుకోరు కదా. లేదనంటే ఇలాంటి నేమ్స్ ఉన్న వాళ్ళు, లేదనంటే ఫరో అని ఎవరైనా పేరు పెట్టుకుంటారు క్రైస్తవులు? ఫరో అని పెట్టుకోరు కదా. పెట్టుకుంటారా? కైసరు అని కానీ ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎలాగున్నారు, జీసస్ క్రైస్ట్కి వ్యతిరేకంగా ఉన్నారు కనుక. మనం పూజించి ఆరాధించే దేవుడు ఎవరు? మన యేసయ్య కనుక ఆయన్ని హింసించి బాధ పెట్టారు. కానీ పిలాతను కూడా ఎవరు పెట్టుకోరు పేరు కదా. కానీ సైరస్ అని పెట్టుకుంటారు, కోరేష్ అని చాలామంది పేరు పెట్టుకుంటారు. మరి కోరేష్ కూడా అన్యరాజు, కానీ ఎందుకు పెట్టుకుంటారు అని అంటే కోరేష్లో నీతి ఉందటండి, ఆయనలో న్యాయం ఉందంట. ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ దానియేలు కాలంలో వీళ్ళందరి రాజులు అయిపోయిన తర్వాత, నెబుకద్నెజరు, ఈ యొక్క బెల్షజరు, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆ రాజ్యాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క కోరేష్ అనేటువంటి రాజు. ఈ రాజు ఏం చేస్తాడో తన కాలంలో ఏం చేశారో తెలుసండి. ఇక్కడ ఈ మాట చెప్తే అసలు ఎంత వేదనకరమైన మాట అంటే, దానియేలు మనకు తెలుసు కదండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరండి? యూదులు కదండి. వాళ్ళెవరు? యూదులు. ఆ యూదులు బాలురైన వారందరినీ కూడా ఈ రాజు ఏం చేశాడో తెలుసండి, నెబుకద్నెజర్ రాజు పట్టుకొని ఏం చేశాడు, తన దేశానికి తీసుకొని వచ్చేసాడు. బబులోను దేశానికి తీసుకొని వచ్చి అలాగే ఉంచాడు అనుకుంటున్నారా? వాళ్ళని ఏం చేశారు, నానా రకాలుగా ఇది చేసి, వాళ్ళ జ్ఞానవంతులు, వాళ్ళ రాజకుమారులు అండి. వాళ్ళు అక్కడిని తీసుకొచ్చి సకల మరి వీటిల్లో ఏమంటారు, విద్యల్లో ప్రవీణులుగా వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు చూసి ఏం చేశారంటే సెపరేట్గా పెట్టి వాళ్ళకి పోషణ చేశారు. మనకు తెలుసు ఆ విషయం కదా. అయితే రాజు భోజనం వాళ్ళకి పెడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, షడ్రకు మేషకు అబేద్నెగో అండ్ దానియేలు, ఈ ఫుడ్ మాకు వద్దండి, మాకు ఏం కావాలి, జస్ట్ తాగడానికి నీళ్ళు ఇవ్వండి, శాకధాన్యాలు ఇవ్వండి చాలు. ఎందుకంటే మేము ఒకవేళ మా ముఖం ప్రకాశించకపోతే అప్పుడు మీరు ఏం చేస్తారు, మమ్మల్ని మీరిచ్చిన ఆహారాన్ని మేము తింటాం. రైట్. అయితే ఒక్క 10 రోజులు మమ్మల్ని చూడండి, గమనించండి అంటే వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు తిని, ఆ రాజు ఇచ్చిన ఆహారం తినేవారి కంటే వీళ్ళు ఎలాగున్నారంట, చాలా బ్రైట్గా, ఆరోగ్యంగా, చక్కగా ఉన్నారంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు, వాళ్ళకి అదే ఫుడ్ కంటిన్యూ చేశాడు. అయితే ఒక మాట ఇక్కడ చెప్పాలండి, ఏంటో తెలుసా, ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యంలోంచి ఆ యూదుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే తెలుసండి, నపుంసకులుగా మార్చేశారట. ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా, రాజకుమారులైనటువంటి వీళ్ళని నపుంసకులుగా మార్చేశాడు ఆయన. మార్చేసి అప్పుడు తన రాజ్యానికి వాళ్ళని పెట్టుకొని ఆ రాజ్యంలో వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో పెట్టి వాళ్ళ జ్ఞానాన్ని వాడుకున్నాడు. అయితే అలాగ వాడుకున్నప్పటికీ కూడా దానియేలు ప్రార్థన కానీ, షడ్రకు మేషకు అబేద్నెగోల ప్రార్థన కానీ, వాళ్ళ యొక్క ఖచ్చితత్వాన్ని
ఖచ్చితంగా నిలబడ్డం కానీ ఆ రాజు చూసి ఏమనుకుని ఉంటాడు, అరే వీళ్ళు ఇంత భయంకరంగా నాశనం చేసినా వీళ్ళు వాళ్ళ దేవుని విడిచిపెట్టలేదే అని అనుకున్నాడు కదా. చివరికి ఎంతవరకు వచ్చాడండి ఆ రాజు, ఈ షడ్రకు మేషక అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, అగ్నిలోంచి వాళ్ళని కాపాడాడు కదా అని ఒకసారి సాక్ష్యం ఇచ్చాడు. రెండోసారి దానియేలుని సింహపురంలో వేసేసినప్పుడు దానియేలు సజీవంగా బయటకు వస్తే అప్పుడు కూడా అది ఏం చేశాడు, ఆయన సాష్టాంగపడి నీ దేవుడు అయినటువంటి యెహోవాకి వందనాలంటూ ఆయన ఏం చేశాడు, స్తుతించాడు, ప్రార్థించాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి బెల్షజర్ వచ్చాడు కదా. ఆ బెల్షజర్ ఏం చేశాడు, మళ్ళా ఈ దానియేలు కాలం అంతా మర్చిపోయి అతడు ఆ యొక్క యెరూషలేము దేవాలయం నుంచి తెచ్చినటువంటి ఆ యొక్క పాత్రలో, బంగారు వెండి పాత్రలో ఏం చేశాడండి, ద్రాక్ష రసం వేసుకుని తాగాడు. చెయ్యి వచ్చేసింది కదా, వచ్చి మెనే మెనే టేకెల్ ఉపాసన రాసింది. వీళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఈ కోరేషు రాజు అప్పటికి 80 సంవత్సరాలు దాటిపోయి చాలా ముసలితనానికి వస్తాడట దానియేలు. ఆ రాజు ఏ రాజు వచ్చినప్పటికీ, కోరేషు రాజు అయినప్పటికీ ఈ కోరేషు రాజుని ఎందుకు నీతిగా ఎంచాడు దేవుడు అని అంటే, అతని యొక్క పేరుని ఎందుకు క్రైస్తవులు ఇంకా పెట్టుకుంటారనంటే, యెరూషలేము దేవాలయము బాగు చేయడానికి, ఆ పట్టణాన్ని సరి చేయడానికి, తిరిగి కట్టుకోవడానికి అతడు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. ఇచ్చి అన్ని రకాలైన సదుపాయాలు అతడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా, దేవుడు అతన్ని దర్శించాడట. అన్యుడైనటువంటి ఆ రాజు చూడండి, నెబుకద్నెజర్ రాజు కానీ ఈ బెల్షజర్ కానీ దేవుని యొక్క ఉగ్రతను అతను పొందుకున్నాడు. ఈ రాజేమో మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు కానీ వీళ్ళని తిరిగి ఎక్కడికి పంపించలేదు, నీ దేశాన్ని కట్టుకోమని చెప్పలేదు. నెహెమ్యా కాలంలో ఆ రాజు చేయగలిగాడు, కానీ ఇక్కడ మాత్రం నెబుకద్నెజర్ ఎప్పుడు కూడా అలాంటి సహాయత, బెల్షజర్ ఎప్పుడుకో ఆ సహాయత చేయలేదు. కానీ ఈ కోరేషు రాజు అంట ఏం చేశాడంటే, ఒక నీతి కలిగినటువంటి వ్యక్తిగా అతడు దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క పట్టణాన్ని కట్టడానికి అన్ని రకాలుగా సహాయం చేసి వాళ్ళకి లాంగ్ లీవ్ ఇచ్చేసి వెళ్ళి మీరు కట్టుకోండి అని అన్ని ప్రొవైడ్ చేశాడట. ఆయన వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని ఆయన ఏర్పరిచాడంట. అందుకే అతని యొక్క ఖచ్చితత్వము, అతని యొక్క పరిశుద్ధత, అతని యొక్క నీతి, అంతేకాదండి అతడు ఏ లంచము తీసుకునేవాడు కాదంట. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క నీతి, అతను చేసిన మంచి పని అతనికి ఏ రకంగా ఎంచబడిందంటే దేవుని బిడ్డగా ఎంచబడింది. దేవుని యొక్క దర్శనాన్ని చూసే కృపనిచ్చాడు దేవుడు. అందుకని ఆ కోరేషు రాజును కూడా దేవుడు ఏంటంటే మంచి స్థితిలో నిలబెట్టడం అనేది జరిగింది. అంటే ఇలాంటి వారికి తన రాజ్యంలో అభివృద్ధికి, తన రాజ్య వ్యాప్తికి అతడికి దేవుడు సహాయం చేశాడని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన యందు ఎవరైతే ఆనుకుంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో అలాంటి వారికి ఎలాంటి సహాయత చేస్తారంట దేవుడు, ఎలాంటి సహాయం చేసి ఏ విధంగా కాపాడతాడంట, ఆయన జలములలో పడి వెళ్ళినప్పటికీ కూడా మునక్కుండా కాపాడతాడంట. మరి అగ్నిలో పడి నడుస్తున్నప్పటికీ కూడా ఆయన ఏ విధంగా కాపాడతాడంటే కాలిపోకుండా కాపాడతాడంట. ఇది ఇలాంటి పరిస్థితుల్లో నీతిగా ఉన్న వ్యక్తులకి, వాళ్ళ అన్యజనుల లేదంటే ఆయన నమ్ముకున్నవారా అని కదా ఆయన ఉద్దేశం, కానీ నీతిగా ఉండి ఆయన కార్యము చేసిన వాళ్ళని కూడా ఆయన దృష్టిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఇంకా ముందుకెళితే గనక ఈ రకమైనటువంటి నీతి, ఈ రకమైన న్యాయము ఆయనకి లోబడి ఆయన మీద ఆనుకున్న వారికి ఏ విధమైన సహాయతను దేవుడు ఇస్తాడు అనే మాటను చూస్తే మనం పౌలు గారిని ఎగ్జాంపుల్ తీసుకొచ్చండి. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఉందా, ఆయనకి పేరు? ఎస్ ఉంది, అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ పౌలు యొక్క జీవితం మనకు తెలుసు బాగా. ఎలా తెలుసు? ఆయన యొక్క దుర్మార్గుడు కదండి. ఆయన ఏం చేసేవాడండి? క్రైస్తవుల్ని, యేసు ప్రభు నమ్మిన వారిని హింసించి వీలుంటే చంపేవాడు. అలాంటి వ్యక్తి దేవుడు దర్శనంతో మారు మనసు పొందాడు. పొందిన తర్వాత దేవుని కొరకు శ్రమకై నిలబడి ఆయన కొరకు ఆయన కార్యమును చేయడానికి, ఆయన సువార్త సేవను వ్యాపించడానికి మొత్తం అక్కడ ఉన్నటువంటి 2 ఖండాలని గడగడగడగడలాడిచ్చేసాడటండి. అంతేకాదు ఎన్నండి 14 మరి సంఘాలని కట్టేటువంటి కృపను కలిగి ఉన్నాడు. అంటే 14 సంఘాలంటే ఎంతసేపు అండి, చాలా మందికి ఉన్నాయి అంటారేమో మీరు. మనం ఒక టెంపుల్ తీసుకుంటే, కలవర టెంపుల్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? మోర్ దెన్ 50. అన్ని స్క్రీన్ మీదే, నేను దూషించట్లేదు, చెప్తున్నా, అన్ని సంఘాలు ఉన్నాయి. ఈయన అలా కాదండి, ఓడరేవులోని ఓడలెక్కి వెళ్ళి సువార్త సేవ చేసేవాడు.
నెలల తరబడి ఓడల మీద ప్రయాణం చేసేవారు. కాలి నడకన ప్రయాణం చేసి 14 సంఘాలు అప్పట్లో 2 ఖండాల్లో కట్టడం అంటే మాటలు కాదండి. ఖండం అంటే తెలుసు కదా, ఒక ఖండం నుంచి వేరే ఖండానికి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళాలి? ఓడ మీదే వెళ్ళాలి ఖచ్చితంగా. సో అలాంటి గొప్ప సేవ చేసినటువంటి ఈ పౌలు మరి ఈ యొక్క గమాలీయేలు పాదాల దగ్గర అంతా నేర్చుకున్నటువంటి ఈ వ్యక్తి, ఎంత జ్ఞానయుతమైనటువంటి ఈ వ్యక్తి ఎవరి ముందు నిలబడవలసి వచ్చిందంటే ఈ రోమా సైన్యం ముందు నిలబడవలసి వచ్చింది. చాలా హింసించారు, చాలా వేదన పరిచారు. ఆయన్ని ఏం చేశారంటే కైసరు ఎదుట నిలబెట్టడానికంట ఆయన ఓడ ఎక్కించారు. ఏ విధంగా? సంకెళ్ళు వేసి తనతో పాటు రిమైనింగ్ ఖైదీలను కూడా పట్టుకొని ఓడ ఎక్కించి తీసుకెళ్లారట. ఆ మాటని కొంచెం చూద్దామండి. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 27 వద్ద కొన్ని మాటలు చదివితే మనకు అర్థమవుతుందండి. 32, 26, 32 కూడా చదువుతున్నాను. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల అతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. మేము ఓడ ఎక్కి 27 చదువుతున్నానండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును దెస్సలోనిక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియకును పంఫులియకును ఎదురుగానున్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించాను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరి ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణం ఉండేను. ఈ మాట చదవడానికి కారణం ఏంటంటే విషయాన్ని మీకు గుర్తు చేయడానికి. ఈ పౌలు గారిని ఏం చేశారంటే మరి బంధించారు కదండి సువార్త సేవ చేస్తున్నందుకు. ఎప్పటి నుంచి మొదలైందండి? ఆయన సేవ చేస్తున్నప్పుడు లూదియా దగ్గర అక్కడ పుతోన్ అనేటువంటి దెయ్యాన్ని పోగొట్టినప్పుడు అక్కడ మొదలైందండి పౌలు గారి యొక్క మరి విషయం. ఆయన పట్టుకొని బెత్తాలతో కొట్టారు. ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే జైల్లో వేసి బొండలు వేశారు. ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి మరి ప్రజలందరూ కూడా ఇతడు దేనికి కారణం అంటే మొత్తం అంత పట్టణంత గలిబిలి చేస్తున్నాడని ఆయన మీద ఒక ఆరోపణ తెచ్చారు. అప్పుడు ఏం చేశారంటే ఆయన పట్టుకొని మరి ఆ యొక్క హేరోది ఎదుట ఈ కైసరు ఎదుట వీళ్ళందరి దగ్గర నిలబెట్టినప్పుడు ఇతడు అగ్రిప్ప ఎదుట నిలబెట్టినప్పుడు అతడు ఏమంటున్నాడంటే నేను రోమీయుడిని అన్నాడు. కాసేపు ఉన్న తర్వాత నేను యూదుడిని అన్నాడు. ఎందుకంటే అవన్నీ ఆయనకి ఉన్నటువంటి సిటిజన్షిప్ అనమాట ఆయనకుంది. ఎందుకంటే ఆయన ఎవరు? గమాలీయేలు పాదాల చెంత ఉండి మరి ధర్మశాస్త్రాన్ని వల్లివేసిన వ్యక్తి కనుక ఆయనకి అన్ని పౌర స్థితులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూద్దాం, మా పెద్ద ఆవిడ పడుచున్నారు. ఆమెకి ఏ స్థితి ఉంది? అక్కడ అమెరికా వెళ్తే అమెరికాలో ఆవిడ సిటిజన్షిప్ ఉంది. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఆమెకి ఎలాగో ఇండియన్ ఇక్కడే పుట్టి పెరిగింది కదా. ఇలా చూస్తే ఈ యొక్క పౌలంట ఎక్కడికి వెళ్ళినా అతను అక్కడే పుట్టానని చెప్పి ఆ గమాలీయేలు వల్ల అతనికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి డబ్బును బట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ అతనికి ఉండేది సిటిజన్షిప్ అనేది ఉండేది అనమాట. అయితే అతను అనగానే వణికిపోయారట జనాలు. రోమీడా, ఆ రోమా పౌరసత్వం పొందుకోవడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని అతన్ని ఏం చేశాడంటే నువ్వేం చేస్తావు విడుదల ఇవ్వడానికి అంటే నా మీద ముందు ఆరోపణ చేసి అది తీరక ముందే నన్ను జైల్లో పెట్టి ఇప్పుడు నాకు తీర్పు తీస్తారని తిరిగి మాట్లాడి నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? కైసరు దగ్గర తీసుకెళ్తేనే నేను మాట్లాడతా. చాలా మొండి కదా, తీసుకెళ్తేనే నేను మాట్లాడతా అని చెప్పి అన్నప్పుడు చాలా ఇష్టమైపోద్ది అన్నీ చదువుతుంటే. ఆయన యొక్క ఎంత మొండితనం అని అనుకోడు కానీ స్ట్రాంగ్ అనమాట. చాలా చాలా జ్ఞానవంతుడు,
చాలా ఇదైనటువంటి వ్యక్తి, పరపతున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఎక్కడ చెప్పిన కైసరు ముందే నన్ను నిలబెట్టాడు, అప్పుడే నేను నోరిపుతానని అంటున్నాడు. అన్నప్పుడు ఆయన్ని పట్టుకొని తీసుకెళ్తే యూలి అనేటువంటి ఆ యొక్క శతాధిపతి ఇతను చూసినప్పుడు, ఇతని సిన్సియరిటీ చూసినప్పుడు, ఇతను ప్రార్థనాపూర్వకం ఉండడం చూసినప్పుడు, అతని యొక్క జ్ఞానం చూసినప్పుడు అతనికంట కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ అనమాట. జైల్లో ఇవన్నీ తీసేసి కూర్చోబెట్టి, లేదంటే నువ్వు ఫ్రెండ్స్ని కలుస్తావా కలవమని, ఇలాంటివన్నీ కూడా ఆయన కొంచెం చేస్తున్నాడు. ఇలాగ మేమని ఈ అపొస్తల కార్యం గురించి మాట్లాడుతున్నారంటే, అపొస్తల కార్యాలు రాసింది పౌలు గారు కాదండి. రాసింది ఎవరండి? లూకా, డాక్టర్ లూకా అనమాట. ఆయన ఓకే, వైద్యుడు. ఆయన రాశాడు. ఆయన రాసి లూకా సువార్త ఆయనే రాశారు, అపొస్తల కార్యాలు కూడా ఆయనే రాయడం అనేది జరిగింది. అయితే ఈయన ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. లూకా సువార్త కానీ అపొస్తల కార్యం చూస్తే ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఉంటాయి. ఎందుకంటే అతను అప్పటికే చదువుకుని జ్ఞానంగా ఉన్నాడు కనుక ఆ లూకా ఇవన్నీ విషయాలు చాలా క్లియర్గా రాసి పెట్టారనమాట. అయితే ఇక్కడ మనకి కావాల్సిన అంశం ఏంటి, మన ధ్యానం చేయవలసిన అంశం ఏంటి అని అంటే కనుక 7వ వచనంలో చూడండి, అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రీతుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయనందున క్రేతు చాటున సల్మోనియ దరి ఓడ నడిపించితిని. ఇక్కడ ఒక మంచిరేవులు అనేటువంటి ఒక వర్డ్ ఉంది, ప్రతిసారి గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మన చౌరస్తా దగ్గర అక్కడ రింగ్ రోడ్డు దిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ కనిపిస్తాడు మంచిరేవులు అని ఊరి పేరు. మా అత్తయ్య చూసినప్పుడు అంతా అనేవారు ఇది బైబిల్లో ఉంది. ఎవ్రీ వీక్ చెప్తానే ఉండేవారు ఇది బైబిల్లో ఉంది అని, రైట్. అయితే ఆ స్థలంలో వాళ్ళు ఆగారంట. ఎందుకు? ఎదురుగాలి రావడంతో ఇంకా ముందుకు వెళితే గనక వాళ్ళ ఓడ అమరం ఏమైందని తెలుసండి, బద్దలైపోయిందటండి. అలాంటి ప్రయాణాన్ని ఇతడు చేశాడట. ఇంకా 27వ వచనం చూస్తే చూడండి, 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములో ఇటు అటు కొట్టుకొనుచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచుదని ఊహించి బుడుదు వేసి చూచి 20 బారల రోతని తెలుసుకొనేది. ఈ మాటలు మనం చూస్తే గనక 14 దినములు వాళ్ళు ఎన్ని రోజుల్లో వెళ్ళిపోవాలి? ఒక 20 నుంచి ఒక నెల దగ్గర వెళ్ళిపోవాలి. కానీ అన్ని దినాలు వాళ్ళ ప్రయాణం కొనసాగలేదండి. ఎందుకో తెలుసా? వాడంట ఆ సముద్రంలో ఎటు గాలేస్తే అటు కొట్టుకొని వెళ్ళిపోతుందంట. ఆ సమయంలో ఎలా ఉంటుందండి పరిస్థితి? ఖైదీలు ఏమైపోతారని యూలి యొక్క భయం. యూలి అంటే ఎవరు? ఇక సైన్యాధిపతి కదా, అంటే అతను చూసే జైలర్ అనమాట. అయితే ఈ యొక్క పౌలు మాత్రం నువ్వేం కంగారు పడకు, మీరు తినండి. 14 దినాలు ఎవరు భోజనం చేయలేదంట. అప్పుడు పౌలు ఏం చేస్తారో తెలుసండి, రొట్టెనెత్తుకొని ప్రార్థన చేసి విరిచి అందరికీ పంచి అప్పుడు చెప్తాడు, ఎవ్వరు భయపడకండి, నేను సేవించే నా దేవుడు గత రాత్రి నన్ను దర్శించి నీవు భయపడకు, నీవు కైసరి ఎదుట నిలబడవలసి ఉన్నది అని నాకు దేవుడు చెప్పాడు గనక నేను కైసరి ఎదుట నిలబడతాను గనక మీలో ఎవ్వరికి ఏ హాని జరగదు, ఇంక్లూడింగ్ మీ అని చెప్పాడు. చెప్పినప్పుడు కూడా ఇతని విశ్వాసాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి మాత్రం విశ్వాసం రావటం లేదు. ఇంకా ముందుకు వెళ్తే గనక ఈ యొక్క ఓడ అమరమంట పగిలిపోయంట. అక్కడ ఏమైందండి, నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయట. ఓడలో ఉన్న సామాన్లన్నీ పాడేశారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడో తెలుసండి, జైలర్ ఏం చేస్తున్నాడంట, ఈ ఖైదీలు తప్పించుకుంటే రేపోతుడు నేనే ఈ యొక్క విషయానికి నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పి అందరినీ చంపడానికి రెడీ అయిపోయారంట. ఎవరిని? ఈ యొక్క ఖైదీలందరినీ. పౌలు ఎవరు ఇప్పుడు? ఖైదీ. అయితే ఎవరైతే ఈ జైలర్ యూలి ఉన్నాడో ఆయన అనుకున్నాడట ఏమనంటే ఈ యొక్క పౌలుని అతను రక్షించాలని చెప్పి ఏమొద్దు, ఎవరు ఎక్కడికి పారిపోరు గనక వాళ్ళని ఏమి చంపొద్దని ఆజ్ఞాపించి పౌలుని కాపాడని ఒకే ఒక ఉద్దేశంతో ఆజ్ఞాపించి ఆ యొక్క గోడ ఆ యొక్క ఓడ అంతా కూడా ముక్కలైపోతే ఆ ప్లేట్స్ మీద చెక్క ఉంటాయి కదండి, వాటి మీద అందరూ ఈదుకొని ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. కానీ మరి ఈ యొక్క పౌలుగా మానే సౌలుని బట్టి ఏ ఒక్కరు కూడా తప్పించుకొని పారిపోలేదు. అందరూ కూడా ఓడ బద్దలైపోయినప్పటికీ కూడా ఎక్కడికి వచ్చారండి? ఒడ్డుకి రావడం జరిగింది. ఫైనల్గా ఇవన్నీ ఒకసారి వీలుంటే 27వ అధ్యాయం మొత్తం చదవండి, చాలా చక్కగా ఉంటుంది. అది ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని వేదనలు, ప్రాణం పోతుంది, ఇంక మనం చనిపోతాం అనే టైంలో కూడా పౌలు నిలబడి నాకు దేవుడిచ్చిన దర్శనం ఉంది చూసారా, అది జరుగుతుంది కనుక మీకు ఎవ్వరికి ఏమీ
కాదు. నాకేం కాదంటే మీకు ఎవరికి ఏమీ కాదు. నువ్వు కైసరి ఎదుట నిలబడాలి అంటే ఎవరుండాలి అతని చుట్టూ? మిగతా ఎవరుండాలండి? ఈ యొక్క దొంగలు ఎవరైతే మరి ఈ ఖైదీలు ఉన్నారో వాళ్ళు ఉండాలి. వాళ్ళతో పాటు ఎవరుండాలి? సైన్యాధిపతి ఉండాలి. వాళ్ళతో పాటు జైలర్ ఉండాలి. వాళ్ళతో పాటు ఎవరుండాలి? ఓడనావికులు ఉండాలి. అందరూ ఉంటే తప్ప అతడు అక్కడికి వెళ్ళి కైసరి ఎదుట నిలబడ్డు కదా. అతడు కైసరి ఎదుట నిలబడవలసి ఉంది అని అంటే ఇంతమంది ప్రాణాల్లో ఎవరికి కూడా హాని జరగదు అనే విషయాన్ని చెప్పాడు. ఇక్కడ పౌలు సంగతి చూస్తే గనక ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. తనకున్నటువంటి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ఓడ చివరికి పగిలిపోయిందటండి. విశ్వాసం మరి మునిగిపోయినా విరిగిపోయినా విశ్వాస ఎప్పుడు కూడా కదల్చబడడు. తనకొచ్చిన దర్శనాన్ని మాత్రమే పౌలు నమ్మాడు. ఆయన నమ్మి ఏమంటున్నాడంటే, నాకే కాదండి మాతో పాటు మీకు ఎవ్వరికి ఏమీ కాదని చెప్తా ఉన్నాడు. తన దర్శనం యొక్క సారాంశాన్ని గట్టిగా తన యొక్క బ్రెయిన్లో పెట్టుకున్నాడు. ఈరోజు క్రైస్తవ బిడలుగున్నటువంటి మనం చూస్తే కనుక మనం ఎలాంటి వారము? ఇక్కడ వాక్యాన్ని మొదట చెప్పినటువంటి మాట ప్రకారం ఆల్వేస్ ఎదురీదే వాళ్ళమే మనం. ఎవరండి క్రైస్తవులు? ఎదురీదాలంతే. ఎందుకు ఎదురీదాలి? ఎందుకంటే మన కోసం ఒక మంచి స్థితి ఖచ్చితంగా ఉంది. అక్కడికి చేరాలంటే ఎదురీదవలసిందే. ఆ ఎదురీదే కెపాసిటీ ఎవరికి ఉందట? ఓన్లీ క్రైస్తవుడికి మాత్రమే, ఎవరికి లేదటండి. క్రైస్తవుడికి మాత్రమే, నిజమైన క్రైస్తవుడికి మాత్రమే ఆ యొక్క శక్తి, ఆ బలము ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటండి? జలములలో పడి నీవు పోయినా కూడా మునిగిపోవు, అగ్నిలో పడి నడిచినా కూడా అవి నిన్ను కాల్చవు. అది ఒకే ఒకటి. అదే విధంగా ఈ పౌలు గారు కూడా ఇచ్చిన దర్శనాన్ని నువ్వు కైసరి ఎదుట నిలబడాలి. ఏమైపోయినా ఖచ్చితంగా అక్కడ నేను నిలబడతా అని అంటే, ఇంతమంది ఉంటేనే నేను అక్కడ నిలబడగలను. ఈ శతాధిపతి ఉంటేనే నిలబడగలను. ఈ యొక్క జైలు అధికారి ఉంటేనే నిలబడగలను. ఈ యొక్క ఖైదీలు అందరూ ఉంటేనే నిలబడగలను. అంతే కదండి. ఓడనావికులు ఉంటేనే అక్కడ వరకు నేను చేరగలను. కనుక ఇక్కడున్న ఎవ్వరికి కూడా ఏ హాని జరగదు. నా దర్శనం ఖచ్చితంగా అక్కడ నెరవేరుతుందని చెప్పాడు. ఇదండి మన జీవితంలో ఫలానా చోటికి, ఇప్పుడు ఈ చేప ఉంది కదా, ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడి నుంచి మంచినీటికి వెళ్ళాలి. అది ఆ యొక్క చేప యొక్క ఉద్దేశం. అక్కడికి వెళ్ళి గుడ్లు పెట్టాలి. అది తన యొక్క ఉద్దేశం. ఎన్ని నీళ్లు, మురికి నీళ్లు రావచ్చు, వరద నీళ్లు రావచ్చు. వాటితో పాటు కొన్నిసార్లు ఏమొద్దండి, వరదలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని వెళ్ళినప్పటికీ కూడా వాటినన్నిటినీ తప్పించుకొని ఎక్కడికి వస్తుందండి? తను అనుకున్న ప్రదేశానికి, ఆ మంచి నీటి దగ్గరికి వస్తూ ఉంది. క్రైస్తవుడు కూడా అంతేనండి. ఎదురీదేటువంటి జీవితము, ఎదురీదేటువంటి మనస్తత్వం, ఆ స్థిరత్వం మనకున్నంటే, మన దర్శనం ఎల్లప్పుడూ మన ముందు పెట్టుకుంటే, అందుకే చెప్తాడు ఈ పౌలు గారు ఏమని, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను, విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడు. ఎక్కడికి వెళ్తావు? దేవుడు నీకు ఏర్పరిచినటువంటి స్థలానికి నీవు వెళ్ళంతే. నీ పరుగు తొద ముట్టించంతే. ఆయన ఎక్కడి వరకు నీకు పాయింట్ పెట్టాడో, ఎక్కడి వరకు నీది ఏది డెస్టినీయో నీది, అంతవరకు పరిగెట్టంతే. ఏమొచ్చినా పర్లా, ఎదురీదు. అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే సరళంగా హాయిగా ఇలా వెనక చేతులు పెట్టుకొని పూలపాన్ పంటారు కదా, దాని మీద కూర్చొని వెళ్ళిపోవడం అంటారా? కాదు. కానీ దీనిలోనే మనకు ఆనందం కదండి, దీనిలోనే మనకి సంతోషం, దీనిలోనే మన ధైర్యం. ఎందుకో తెలుసా? ఇలాంటి వాటిలో వెళ్తున్నప్పటికీ కూడా మనతో ఎవరున్నారు? మన యేసయ్య మనతో ఉన్నారు కదండి. ఈ ధైర్యంతో మన దర్శనాన్ని మాత్రమే మనం చూడాలంట. దేని చూడాలి? సిలువను చూస్తూ నీ విశ్వాస సంబంధమైన పోరాటం ఏం చేయాలి? పరుగుపెట్టు. ఇది అటుకు చూడొద్దు. పేతురు గారి గురించి అదే కదా. పేతురు గారి గురించి మాట్లాడితే కనుక మార్నింగ్ కూడా ఈ వాక్యం వింటూ ఉంటే ఈ మాట వచ్చింది. చెప్పాను కదా చాలాసార్లు, నేను ఏ వాక్యాన్ని ప్రిపేర్ దానికి సంబంధించిన కొంత పార్ట్నే నేను ఉన్న వాక్యంలో నాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏకాత్మ దేవాన్ని కొందనాలనుకుంటా. పేతురు గారు ఏం చేశారటండి? యేసు ప్రభుని చూసి, ప్రభా నేను ఏం చేస్తాను, నీలాగే నడిచేస్తాను నీళ్ళ మీద అన్నాడు. బాగుంది, మంచి విశ్వాసం, మంచి ఆశ కూడా. ఆయన ఏమన్నారు యేసయ్య? యాక్చువల్గా నాకంటే గొప్ప కార్యాలు చేయాలనుకునే గొప్ప మంచి మనసు ఉన్నటువంటి గురువు గారు ఆయన. అయితే ఈ పేతురు గారు ఏమన్నారు? ప్రభు అన్నట్టు అన్నాడు, ఎందుకు నడవద్దు రా అన్నారు. నడిచాడు బాగానే, 2 అడుగులు వేసాడు. తర్వాత ఒక్కసారి చూసి అబ్బా నేను నడిచేస్తున్నాను అనుకున్నాడు, లేకపోతే మరి ఏమనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఏమైందంటే చుట్టూ ఉన్న గాలి, ఆ భయంకరమైన పరిస్థితిని చూసి ఏమాడట? మునిగిపోసాగాడట. బాగా ఆలోచించండి, మునిగిపోసాగాడట. మునిగిపోతూ అప్పుడు అంటున్నాడు, చెయ్యి చాచి, ప్రభా నన్ను రక్షించు.
పేతురు గారు ఎవరండి యాక్చువల్గా? ఆయన ప్రొఫెషన్ ఆయన ఏంటది? ఆయన ఆక్యుపేషన్ ప్రొఫెషన్ ఏదైనా ఏంటది? జాలరి. ఎన్ని సంవత్సరాల నుంచి? పుట్టుక నుంచి. అంతే కదా, వాళ్ళు చేసేదే అది కదా కదండి, పుట్టుక నుంచి. మరి యేసు ప్రభువుని చూసినప్పుడు మొట్టమొదట 150 పెద్ద పెద్ద చేపలు పడుకున్నప్పుడు ఏం చేశాడు? సముద్రంలో దూకేశాడట. దూకేసి మునిగిపోయాడా? మునిగిపోయాడా? ఈదుకుని బయటకు వచ్చే కదా మరి దేవుని బిడ్డగా నిలబడి సువార్త సేవకే సమర్పించుకున్నాడు కదా. అప్పటికే ఆ దూకడం ఈదుకొని రావడం అయిపోయింది. అంటే పేతురు గారికి ఈత వచ్చారా? అదా వచ్చు. మరి ఎందుకు మునిగిపోతున్నాడు? మునిగిపోతూ దేవుడిని ఎందుకు సహాయం కోరుకుంటున్నాడు? ఆ టైంలో అంట మనకున్న జ్ఞానం మనం మర్చిపోతామంట. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ తలాంతులు మర్చిపోతామంట. దేవుడికి మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మర్చిపోతామంట. మనకున్న కష్టాల్లో, శ్రమలో, వేదనలోనంట మనకున్నటువంటి నాలెడ్జ్ అంతా మనం వదిలేసుకుంటామంట, మర్చిపోతామంట. మనకి దేవుడిచ్చిన జ్ఞానం అంతా మనం మర్చిపోతామంట. మర్చిపోయి ఏం చేస్తామంట? మర్చిపోయి అంతా నేను అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయిందని అనుకుంటామంట. బట్ దేవుడు మనకు తెలిసిందే నేర్పించి, అంటే తనకున్న స్కిల్లే తను మర్చిపోయాడు తన శ్రమలో ఉన్నప్పుడు. మనం కూడా అంతేనటండి. ఎన్నోసార్లు దాన్ని ఎలా జయించామో అలాంటి శ్రమలన్నీ మనకు తెలుసు. ఇంతకంటే పెద్ద శ్రమలు ఎన్నో జయించి వచ్చిన వాళ్ళం మనం. కానీ చిన్న శ్రమ రాగానే ఏమవుతాం? పేతురులాగా మునిగిపోతూ ప్రవ్వా 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 అంటాం కదా. సో మనకి దేవుడు చెప్తున్నమాట, ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట? మన పూర్వకాలంలో మనకు జరిగినటువంటి విషయాలు, ఎన్ని శోధనలు మనం జయించి ఆయన కొరకు నిలబడ్డామో, ఎన్ని కష్టాలు ఎదురైతే ఆయన కొరకు నిలబడ్డామో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటేనంట ప్రస్తుత సంబంధమైన ఈ వేదనలో మునిగిపోకుండా జయించుకొని ముందుకు వెళ్ళగలమంట. అయితే మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన మేలు ఎప్పటికప్పుడు మర్చిపోతాం. అది మనలో వచ్చిన ప్రాబ్లం అన్నమాట కదా. అయితే ఇక్కడ ఈ యొక్క పౌలు గారు తప్పించుకొని నేను నిలబడేటువంటి దర్శనం నాకుంది కనుక ఆ దర్శనం ఖచ్చితంగా నెరవేరదనేటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక ఆలోచనని, ఒక పట్టుదలను, విశ్వాసాన్ని కలిగి ఆ యొక్క ఓడ పగిలిపోయినా కూడా ఆయన విశ్వాసం చెదిరిపోలేదు. ఓడ పగిలిపోయి ఆ యొక్క ఓడ పలకల మీద వాళ్ళు ముందుకు వెళుతున్నా కూడా విశ్వాసం ఆయనకి పోలేదు. అక్కడ దిగి అంట, ఎక్కడ దిగారు తెలుసండి? కైసరు దగ్గరికి ఇంకెళ్ళలేదు, ఒక ద్వీపంలో పడ్డారట. వాళ్ళు వెళ్ళి మెలితే అనేటువంటి ద్వీపంలో దిగారట. అక్కడ దిగి బయటకు వస్తే తీరా చూస్తే మెలితే అనేటువంటి ఒక ద్వీపం కనిపించింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళనంటే భయంకరమైనటువంటి మనుషులు. ఈ మనుషులు నరహంతకులని అనుకుంటున్నారు వాళ్ళు. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన దర్శనాన్నైనా విడిచిపెట్టలేదు. ఏంటో తెలుసా దేవుడిచ్చిన దర్శనం ఏంటండి? నీవు కైసరు ఎదుట నిలబడాలి. ఈ రోజు నీవు నిలబడాలి దూత ఎదుట. ఈ రోజు నీవు నా యొక్క సన్నిధిలో ఎత్తబడాలి. ఈ రోజు నీవు పరలోకంలో నేను ఇచ్చినటువంటి స్థానాన్ని నీవు పొందుకోవాలనేటువంటి ఒక గురి మనకున్నట్లయితే ఈ నడకలో ఎన్నున్నా ప్రాబ్లం లేదు. వాటిని జయించుకోగలనేటువంటి ఒక జ్ఞానవంతమైనటువంటి ఆలోచన, విశ్వాసము ఎల్లప్పుడూ మనిషికి ఉండాలనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అంతేకాకుండా మనకి బాగా తెలిసినటువంటి విషయం చూడండి. ఇక్కడ 105వ కీర్తన 18వ అధ్యాయము వచనం. కీర్తనలు 105వ అధ్యాయం తీద్దామండి. 105వ కీర్తన. చాలండి, ఇంతవరకు చాలు. ఇక్కడ ఈ మాట ఎవరి కోసం రాయబడి ఉందండి? ఇనుప సంకెళ్ళ చేత అతని కాళ్ళు బాధించేసాయట. ఆ యొక్క ఇనుము అతన్ని ఎంతో బాధపరిచిందట. అక్కడ మాట చూడండి, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇనుప సంకెళ్ళ చేత బాధపడి అతని యొక్క వేదన కలిగినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యోసేపు. ఈ యోసేపులో ఎక్కడైనా అతను పుట్టిన దగ్గర నుంచి ఈ యొక్క ఐగుప్తు దేశంలో రాజు అయ్యేంత వరకు, అంటే రాజు తర్వాత ఒక గొప్ప స్థానం వచ్చేంత వరకు అతనిలో ఏ తప్పు కానీ ఏ పాపాన్ని కానీ మనం కనుగొనగలమా? అకార్డింగ్ టు బైబిల్ లేదు. అతని దగ్గరికి వచ్చి శోధన అతన్ని ముట్టినా కూడా జయించే శక్తి కలిగి ఉండి అవసరం లేదని బయటికి పారిపోయి జైల్లో పెట్టబడినటువంటి వ్యక్తి. అతను చేసినటువంటి గొప్ప కార్యము ఎవరికండి? పానదాయకుడికి భక్షకారుడికి ఇద్దరికి కూడా ఏం చేశాడు ఆయన? వాళ్ళకి వచ్చిన కళల యొక్క భావాన్ని చెప్పి, ఈ భక్షకారుడు ఎలాగో చనిపోతారని చెప్పాడు, అతను చనిపోయాడు. పానదాయకుడితో అంటుంటాడు ఏమనంటే, నీవు మంచి స్థితికి వెళ్ళి మరలా నీ ఉద్యోగం నీకు వస్తే అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అతను మర్చిపోయాడట. అలాంటిది కూడా ఎంతో బాధ, ఎంతో ఆశతో ఉండుంటాడు కదా.
ఆ జైల్లో కూడా నమ్మకం ఉంటున్నట్టు జైలు అధికారి ఏం చేశాడట, అతనికి అన్ని అధికారం ఇచ్చి అందరు జైల్లో ఉన్న ఖైదీలందరూ నువ్వే చూసుకొని అప్పగించేశాడట. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేశాడు, పోతిఫరు తనకున్న ఆస్తి ఇల్లు అంతా అతనికి అప్పగించేశాడు. అందుకే అతను అంటాడు, అతని భార్య అయినది నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు కనుక నేను ముట్టుకోవడానికి వీల్లేదు అని. ఇక్కడ చివరికి జైల్లో పెట్టినా కూడా జైల్లో కూడా అతను ఏమయ్యాడు, అధికారిగానే ఒక మంచి వ్యక్తిగానే ఉన్నాడు. అన్నదమ్ముల దగ్గర కూడా పద్ధతిగానే ఉన్నాడు, తండ్రి దగ్గర పద్ధతిగానే పెరిగాడు. ఇన్ని మంచి స్థితిలోంచి అతడు వెళ్ళినప్పటికీ కూడా అతను ఎన్ని సంవత్సరాలు దగ్గర అక్కడ చెప్తారు, మోర్ దెన్ 13 years ఎంతో ఉంటుంది అతను జైల్లో ఉంటాడు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసండి, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అన్ని సంవత్సరాలు యెహోవా వాక్కు అతన్ని ఏం చేస్తున్నట, పరిశోధిస్తూనే ఉందంట. ఒకనొక సమయం వచ్చింది, ఇక చాలు ఎక్కడున్నా నా కొరకు నమ్మకంగా జీవించావు గనక అతని కాళ్ళంట ఆ ఇనుప సంఖ్యలు బాధించేసినాయటండి, అతను ఎంతకన్నా నలగొట్టేసినాయి అంట. అయినా కూడా అతడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుడిచ్చిన నీతిని తప్పిపోలేదు. అందుకే ఆ శ్రమల్లో కూడా ఆయన్ని ఆనుకున్నాడు గనక, ఆ శ్రమల్లో కూడా ఆయన్ని ఆశ్రయించాడు గనక ఏమైందండి, రాజు తర్వాత రాజు ఎక్కడయ్యాడు, తన సొంత ఏరియాలోనా కాదు, తన సొంత ఏరియాలో ఆయన ఎలక్షన్ పెడితే నెగ్గాడా కాదు, ఎక్కడండి, అన్య దేశములో రాజయ్యాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్య దేశంలో ఎవరో తెలియదు, ఫరో కూడా ఇతను ఎవరో తెలియదు, ఒక జైలు నుంచి వచ్చిన వాడిని తీసుకొచ్చి తన తర్వాత రాజు తర్వాత స్థానం ఎవరైనా ఇస్తారా, ఇవ్వరు. కానీ అతను ఎంక్వైరీ చేస్తుంటాడు, ఎందుకు ఇతను జైల్లో వచ్చాడు, ఏంటి పరిస్థితి, సమస్తము యెహోవా తండ్రి చూస్తూ ఎలా పరిశోధించాడో ఈ రాజు ఈ యొక్క యోసేపుకి ఆ స్థానం ఇచ్చేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కనుక్కోకుండా ఇస్తారంటారా, లేదు. ప్రతి చోట అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, కడగబడ్డాడు, నిలబడ్డాడు గనక తన శ్రమల్లో కూడా ఎదురీదాడు గనక అతనికి ఏం దక్కిందండి, సింహాసనం దక్కింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి పరిస్థితిలో ఒక క్రైస్తవుడిగా మనం ఆలోచిస్తే గనక మన జీవితం ఎక్కడుంది, మనం జయించగలుగుతున్నామా, మనం ఈదగలుగుతున్నామా, మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా, మనం బాగా ఆలోచించే వారిగా ఉండి మనం ముందుకు కొనసాగాలి. మనకు బాగా తెలిసినట్టు విషయం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం చూస్తే ఏం జరుగుతుందండి, యేసయ్య అంట అమరమున తలవాల్చారంట, అంతే వెంటనే ఏమైందండి, ఏమొచ్చేసింది, గాలి తుఫాను వచ్చేసింది. వస్తే ఈ శిష్యులు ఏమైపోయారు, భయపడి వణికిపోతూ అక్కడ ప్రవ్వా రక్షించు కంటే నీకు చింత లేదా అని ఒక క్వశ్చన్ వేసేసారు కదా. అది మనం మామూలుగా మానవ మాత్రులుగా ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒక రైట్లా ఫీల్ అవుతాం మనం, అవునా కదా. మనకు అన్నీ చేసి ఇంత మానేస్తే అదిగో నన్ను వదిలేసావు, నన్ను మర్చిపోయావు, రకరకాలుగా ఉంటుంది. ఇక ఇంకెంతకాలం ఈ బాధలు, ఇంకెంతకాలం నేను ఇట్లా చెయ్యాలి, నేను ఇంకెంతకాలం ఎన్ని శ్రమలు పడి ప్రతిసారి ఇదే పని నాకు అని కామన్. అది మనం ఒక రైట్లా ఫీల్ అయిపోతాం. అది కానీ దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏంటంటే ఒకటే చెప్తున్నారు ఆయన, నీవు క్రైస్తవ జీవితం జీవించి ఆ యొక్క పరలోక రాజ్యం చేరాలంటే నువ్వేం చేయాలి, ఎదాలంతే. ఇక్కడట యోసేపుని యెహోవా పరిశీలిస్తూ ఉన్నారంటండి. యోసేపు మరి తన జీవితకాలం అంతా బాగున్నాడు, ఒక్కసారి ఆయన సర్టిఫికెట్ ఇచ్చేసి కదా పోతిఫర్ ఇంటి దగ్గర ఇచ్చేచ్చు, ఇవ్వాలనుకుంటే కదా, ఇవ్వలేదు. జైల్లో కూడా చూశాడు ఆయన పరిస్థితి ఎలా ఉందో చూశాడు ఆయన, ఫైనల్గా ఆయన ఇచ్చాడు. మన జీవితంలో కూడా మన జీవితం అంతా అయిపోయిన తర్వాత మన క్రైస్తవ జీవితం మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకునే ఒక రోజు ఉంది, ఆ రోజు ఆయన వస్తారు, ఏం చేస్తారు, మనం తీసుకుని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతారు. అంతవరకు కూడా అనుక్షణం ఆయన ఏం చేస్తారటండి, పరిశోధిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, మనం పరిశోధిస్తారు. నువ్వు నడుస్తున్నావా, నిన్ను పరిశోధిస్తాడు. నువ్వు మాట్లాడుతున్నావా, నిన్ను పరిశోధిస్తాడు. నీవు పడుకొని ఆలోచిస్తున్నావా, నిన్ను పరిశోధిస్తాడు. నీ వర్క్ ప్లేస్లో ఎలాగున్నావు, నిన్ను పరిశోధిస్తాడు. నీ నోటి మాట ఎలాగుంది, పరిశోధిస్తాడు. మనకండి శోధన అంత దూరం ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటాం, అవునా కదా. శోధన ఇక్కడ కూర్చున్నా చాలా, అదే శోధన పక్కకు వచ్చి అతుక్కుని ఉంటుంది చూసారా, అప్పుడు ఆ శోధన జయించువాడే క్రైస్తవుడు. కరెక్టేనండి. అదే దేవుడు చూస్తాడట, చూసి నీ చివరి అంతం వరకు, నీ యొక్క చివరి దినం వరకు, అంటే అది దేవుని యొక్క దినం వరకు కూడా అంతం వరకు సహించగలిగితే గనక, ఎదురేదగలిగితే గనక, నిలబడితే గనక ఆయన
ఆయన మనకు ఏర్పరిచిన స్థానాన్ని, దివ్యమైన స్థానాన్ని, పరిశుద్ధమైన బహుమానాన్ని, ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు గారి గురించి ఆలోచిస్తే కనుక కైసరు ఎదురు నిలబడడం ఒకటే కాదు, ఆ సమయానికి అది ఆయనకి సూచన అంతే. కానీ పరలోక రాజ్యం చేరేంత వరకు, హతసాక్షిగా మారేంత వరకు కూడా ప్రభు కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఎవరండి? పౌలు గారు. ప్రతి శిష్యుడు అంతే. ఈరోజు ఆయన శిష్యులుగా పిలువబడుతున్న మనం, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత కడగబడిన మనము, ఆయన రక్తం చేత కడగబడినటువంటి శుద్ధీకరింపబడిన మనం ఆలోచిద్దాం. ప్రవ్వా, నీవు నన్ను చేపట్టుకుని నువ్వు నీ సన్నిధికి చేరేంత వరకు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఎదురీదుతానని ఈరోజు మనం నిర్ణయం తీసుకుని ముందు కొనసాగగలిగితే గనక దేవుడు మనల్ని ఏం చేస్తాడట? పరిశోధించి మనకి ఇవ్వాల్సిన స్థానాన్నైనా ఇస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన నాయన మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి, మీరు ఇచ్చిన దివ్యమైన వాక్కును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా తండ్రి, ఇదిగో నాయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాయన ఎదురీదగలిగే శక్తి మాకు దయచేయండి అయ్యా. ఈ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రవ్వా చివరి వరకు సహించడానికి మీరు ఇచ్చిన దర్శనాన్ని నాయన మేము పొందుకునేంత వరకు కూడా నాయన మా జీవితాన్ని నీ కాపుదల్లో, నీ కృపలో ఉంచుకోవడానికి సహాయం చేయమని, నీ కృపాదీవెనతో నాయన దినవాక్యం మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్య మహిమగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుంటుండగా నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించాలని పాటలు పాడతాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది పొట్టేలనా
ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రభా నా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అందించినారు ప్రభా నా తండ్రి. ఆహారం ద్వారా బలపడి ప్రభా శక్తి పొందుకుని ప్రభా ఫలించే వరంగా మేమందరం ఉండటకు నీ కృప చూపించండి, సహాయం చేయమని అడుగుతుండేసా ప్రభా నా తండ్రి. మా తప్పులు మా దోషాలు మేము మరి సరి చేసుకుంటూ ప్రభా నీలో ముందుకు సాగే నాయన వాక్యాన్ని మీరు మాకు అందించారు ప్రభా నా తండ్రి. ఆ విధంగా ప్రభా మేము ఈ పరిస్థితుల్లో ఎదురీది ప్రభా నా తండ్రి మేము ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభా నా తండ్రి నాయన గురి యొద్దకే పరిగెట్టే వారంగా ప్రభా ఎదురెదడానికి మీరు మాకు శక్తిని అనుగ్రహించమని అడుగుతుండేసా, నీ కృప చూపించమని అడుగుతుండేసా. సహాయం చేయండి ప్రభా నా దేవా. మరి మా సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా నాయన. మా ఎబ్బేజు ప్రార్థించినప్పుడు ప్రార్థన అంగీకరించిన దేవా ప్రభా. మరి నేను ప్రార్థిస్తుండగా నేనైతే శక్తివంతురాలని కాదు, కానీ ప్రభా ఈ దినరాలైనా నన్ను ప్రార్థన ఆలకించి ప్రభా నీ కృప చూపించమని అడుగుతుండేసా. సరిహద్దులు విశాలపరచండి. సంఘలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ప్రభా అనేక ఆత్మల కొరకు నాయన భారం కలిగి నాయన మేము ప్రతి ఒక్కరూ ప్రార్థనలో విశ్వాసాల ముందుకు సాగుటకు నీ కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. వాక్యం అందించిన నాయన సేవకురాలని ప్రభా నేను నీ స్వాధీనంలో ఉంచుకుని ఇంకా మాకు బలంగా నాయన వాక్యాన్ని అందిస్తూ ఉండగా నీ కృప చూపించండి. ఆ కుటుంబం అంతటినీ మీరు దీవించమని అడుగుతుండేసా. సహాయం చేయండి ప్రభా. బలహీనతలో ఉన్న బిడ్డను మీరు కూడా ముట్టి స్వస్థపరచండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న కుటుంబం అంతని ప్రభా మరి నాయన బ్రదర్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. నైనా ఆ రూబీని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతుండేసా. సహాయం చేయండి ప్రభా. నైనా సమస్తం ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు, మా పరిస్థితులన్నీ ప్రభా నేను నీ చేతులకు అప్పగిస్తున్నానేసా. నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా, ఆధ్యాత్మికంగా బలపరచండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటున్నప్పటికీ ప్రభా వాటి వైపు చూసి మునిగిపోయే వరంగా మేము ఉండకుండా ప్రభా నా తండ్రి నీ వైపు చూసి నేను ఈదడానికి ప్రభా మీరు మాకు కృప చూపించి నాయన అంతవరకు సహించిన వాడు రక్షించబడని అంటున్నట్లుగా ప్రభా ఆ విధంగా రక్షణలోకి మమ్మల్ని నడిపించమని నీ రాకడలో ఎత్తబడే గుంపులు మేమందరూ ఉండటకు నాయన నీ కృప చూపించమని అడుగుతున్నా. సహాయం చేయండి. అలాగే ప్రభా నా తండ్రి నీ సన్నిధికి వచ్చిన కానుకలను కూడా విత్తబడిన హస్తాలను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాడు ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన, నీ కృప చూపించండి. ఆ ధనాన్ని కూడా ప్రభా నీ సంఘ సేవ పరిచర్య నిమిత్తం ప్రభా అవి వాడబడడానికి నీ కృప చూపించండి, సహాయం చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగు బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మరి దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మనల్ని అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మేము శోధనలోకి తేకాదుసుంచి తప్పించు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడయండి. ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ ఎదురీది ప్రభువు మనకి చూపించినటువంటి దర్శన ప్రకారం నడిచే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిత్యము దయచేయగాక. ఆమేన్.